హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరళస్ కుక్ బుక్. ఈరోజు నేను చామగడ్డ ఫ్రై చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ముందుగా నా ఛానల్ మొదటిసారిగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచి రెసిపీస్తో మీ ముందుంటాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చామగడ్డ ఫ్రైకి నేను ఇలా చామగడ్డ ఒక బౌల్లో ఉడికించుకున్నానండి. కుక్కర్లో మాత్రం వేయకూడదు, ఎందుకంటే ఒక్కోసారి మెత్తగా ఉడికిపోయి మనకు ఫ్రై అనేది కరెక్ట్గా రాదు. కాబట్టి ఇలా చామగడ్డ నేను ఒక 5 నుంచి 8 నిమిషాల వరకు ఉడికించుకున్నాను. ఎప్పటి వరకు అంటే ఇలా ఫోర్క్ తోటి మనము ఇలా ప్రెస్ చేసి చూస్తే మనకు గడ్డ అనేది ఇలా ఉడికిపోవాలి, కానీ కొంచెం గట్టిగా ఉండాలి. అప్పుడే మనకు ఫ్రైగా క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా మంచిగా పీల్ అవుట్ చేసుకుని కడిగి ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా ఇక్కడ 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుంటున్నాను. ఒక 2 టీ స్పూన్స్ కారము, కొంచెం సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, చిటికెడు పసుపు, కొంచెం ధనియాల పొడి. ఇక్కడ నేను 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరింది వేసుకుంటే మనకు ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ కరివేపాకు రెబ్బలు కొంచెము చిదిమి వేసేసుకుంటున్నాను. ఒక 1 స్పూన్ ఆయిల్ వేసాను. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఈ స్పైసెస్ అన్నీ కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. మనకు స్పైసెస్ అన్నీ చామగడ్డ కోట్ అయ్యేటట్టుగా మంచిగా ఈవెన్గా కలుపుకోవాలి. అప్పుడే మనకు చామగడ్డ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఈ చామగడ్డ ఫ్రైకి ఆయిల్ కొంచెము ఎక్కువగానే పడుతుందండి. ఇప్పుడు ఇక నేను 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగాక ఆవాలు, కొంచెం చిటపటలాడినాక జీలకర్ర వేసుకున్నాను. ఇంకా నేను ఇందులో ఉల్లిపాయలు ఏమీ వాడడం లేదు. పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ మంచిగా ఆయిల్ని ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు కొంచెం మినపప్పు వేసాను. ఇప్పుడు కొంచెము మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు ఫ్రై అనేది ఆ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇందులో కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నాను. ఇంగువ ఆప్షనల్ అండి, కానీ ఇంగువ యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయాక మనము ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకుని ఈ చామగడ్డని వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చామగడ్డ ఫ్రై అనేదండి మనము లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూనే మనం ఫ్రై చేసుకోవాలి. స్టార్టింగ్లో కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకోవాలండి. కొంచెం మనకు ఆయిల్ వదులుతుంది అనే టైంకి లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ మంచిగా ఈవెన్గా కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మగ్గనివ్వాలండి. ఇప్పుడు ఒక 3 మినిట్స్ అయిపోయింది. చామదుంపలు కూడా కొంచెం ఆయిల్లో బాగా మగ్గాయి. మరి ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఇంకొకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ చామగడ్డ ఫ్రై మనము మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు కలుపుతూనే ఉండాలండి. అప్పుడే మనకు ఫ్రై అనేది చాలా ఈవెన్గా వస్తుంది. కలుపుతూనే ఉండాలి. ఫ్లేమ్ మాత్రం మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చామగడ్డ ఫ్రై మీకు రైస్లోకి, సాంబార్ రైస్, కర్డ్ రైస్, రసం రైస్కి చాలా మంచి కాంబినేషన్. ఇప్పుడు ఆయిల్ కూడా వదిలింది చూడండి. ఇప్పుడు మనము కొంచెం బియ్యం పిండి వేస్తున్నాను. నేను ఒక 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసాను. మనం బియ్యం పిండి వేయడం వల్ల ఇంకా క్రిస్పీగా ఉంటుంది ఫ్రై అనేది. బియ్యం పిండి అంతా కలిసేటట్టుగా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ 2 నుంచి 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాము. కలర్ కూడా చాలా బాగుంది చూడండి, అండ్ క్రిస్పీగా కూడా వచ్చింది. ఎందుకంటే మనం దీంట్లో బియ్యం పిండి, శనగపిండి అవన్నీ వేసాం కాబట్టి ఫ్రై అనేది చాలా క్రిస్పీగా వచ్చింది చూడండి. అండ్ లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాను. చామగడ్డ ఫ్రై నేను చూపించిన విధంగా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది.